ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యావండి టైం అయింది, లేవండి. ఏవండి మిమ్మల్నినండి, లేవండి. ఏంటే పొద్దున నీ గోళ? లేచి త్వరగా స్నానం చేయండి, ఎవరైనా చూస్తే బాగుండదు. బావురు కప్ప ఫేస్ తో కాదే, నిద్ర మొహంతో లేచినా బాగానే ఉంటుంది. గ్లామర్ ఫేస్ ఇక్కడ, రాజా ఫేస్ ఇక్కడ. అయితే మీ ఫేస్ ను ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకొని ఆ తర్వాత ఈ డైలాగులు చెప్పండి. చూసుకుంటాం. ఏమైంది? తప్పుకో. ఏమైంది? బాగానే ఉన్నాం కదా. ఏంటో ఇది? అవి నా తలలో ఉండే పూల రేఖలు. నీ తలలో ఉండాల్సిన పూలు నా తలలోకి వచ్చాయేంటి? ఇదేంటి? అది నా పెదాలకి వేసుకున్న లిప్స్టిక్ ముద్రలు. లిప్స్టిక్ నీ పెదాలకు ఉండాలి కదా, నా బనీన్ మీదకి వచ్చిందేంటి? ఊరుకోండి, ఏమి తెలియనట్టు. ఏ గుండు, తెలియకే అడుగుతున్నాను. ఏంటి, ఏమైంది? చెప్పవే పండదాన, ఏమైంది? ఏం జరిగిందని అడుగుతుంటే గుర్రంలా సకిలిస్తున్నావేంటే? ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నానండి. సిగ్గుపడుతున్నావా? ఇదేదో నా కొంప ముంచేసినట్టుంది. నీ సిగ్గు బొగ్గులైపోను. ఏం జరిగిందో చెప్పవే. నీకు దండం పెడతానే, టెన్షన్ పెట్టకు. చెప్పవే, ఏం జరిగింది? అది ఇవన్నీ వద్దు, చెప్పు. నేను ఈ సైకిల్ ఏంటే? నాకు అర్థం కావట్లేదు. భగవంతుడు నీకు నోరు ఇచ్చాడు కదా, నోరు తెరిచి చెప్పు. అయ్యో, అది ఎలా చెప్పాలండి? నోరుతోనే చెప్పి చావే. రాత్రి మనిద్దరికి బాస్ ఆగదీయకే, లాగ్ అయిపోతుంది. చెప్పు, మనిద్దరికి శోభనం అయిపోయింది. యావండి లేవండి, ఏమైంది? మళ్ళీ చేస్తున్నావేంటే? అసలు వాళ్ళిద్దరు కదా శోభనం జరగాల్సింది. యాక్చువల్ గా ముహూర్తం అయితే వాళ్ళ కోసమే పెట్టారండి. కానీ ఆ ముహూర్త బలం మన మీద బలంగా పనిచేసింది. అంటే నువ్వు చెప్పినట్టు మన ఇద్దరికి శోభనం అయిపోయింది. ఏమండి, ఏమైంది? పోయిందే పోయిందే ఏమైందండి? అయ్యో నా వల్ల
కావట్లేదు, గుండె నొప్పి వస్తుంది. ఆగండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. అయ్యో డాక్టర్ కాదే, నీ అమ్మ కడుపు మాడ నాశనం చేసావు కాదే. అయ్యా 25 పదిలంగా కాపాడుకున్న నా శీలాన్ని పాడు చేసావు కదే. అయ్యో ఊరుకోండి, నా డైలాగులన్నీ మీరే చెప్పేస్తున్నారు. మాట్లాడంటే మూతి మీద కొడతా బండదన. అసలు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఊరుకోండి, చేసిందంతా మీరు చేసి ఇప్పుడు నన్ను అంటున్నారే. నేను చేశానా? నేనేం చేశానే? అప్పటికి నేను వద్దు వద్దు అని చెప్పాను. వద్దు వద్దని నువ్వు అన్నావా? నమ్మబుద్ధి కావట్లేదే. సరే అప్పుడు నేనేమన్నాను? ఊరుకో గుండు, ఆడవారి మాటలకి అర్థాలే వేరు అని పాట పాడారు. పాట పాడానా? నేను వద్దు వద్దు అంటుంటే ఆడవారు వద్దు అంటే ముద్దు అని అర్థం కూడా చెప్పారు. అయ్యయ్యో, అయితే యాక్షనే కాకుండా ఓవర్ యాక్షన్ కూడా చేశానా? కర్మ కర్మ కర్మ. అయ్యో ఆ మాయ మాటలు చెప్పి నన్ను మీరు లొంగ తీసుకున్నారు. ఆ మాట చెప్పకే, వింటుంటేనే నాకు చిరాకు వస్తుంది. బా ఊరుకోండి, నేను ఎంత వద్దు అని ప్రతిఘటించినా స్ప్రే చూపించి దీని వాసన ఎంత బాగుందో అని చూడు అని రూమ్ అంతా కొట్టారు. నా మొహానికి దగ్గరగా కొట్టారు. అంతే, ఆ స్ప్రేలో ఏముందో తెలియదు కానీ నాకు ఏదోలా మైకం వచ్చేసిందండి. దాంతో మీకు లొంగిపోయాను. స్ప్రేనా? ఏది ఆ స్ప్రే? స్ప్రే కొడితే మంచి స్మెల్ వస్తుంది కానీ మైకో రావడం ఏంటి? ఏమైందండి? ఒరే అబ్బాయిగా దుర్మార్గుడా, ఒక్క స్ప్రేతో నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. చూడ్డానికి అమాయకుడిలా ఉండి ఇంత కథ నడిపిస్తావురా నువ్వు. ఇది చదువుకోవడానికి యూఎస్కి వెళ్ళావా? ఏమైందండి? ఏమవుతుందా, టమాటాల కోసం కక్కుర్తి పడితే గోచి ఊడిందని రూమ్ స్ప్రే కదా, ఓసిగా వచ్చింది కదా అని చెప్పి వాడి రూమ్ లో నుంచి తీసుకొచ్చి మన రూమ్ లో మొత్తం కొట్టాను కదా. నా చేతులతో నా గొయ్యిని నేనే తవ్వుకున్నాను. అలా గట్టిగా అరవకండి. మీ అరుపులు విని ఏమైందో అని అత్తయ్య గారు మావయ్య గారు వస్తే బాగుండదు. అయ్యో, ఆఫీస్ కి టైం అవుతుంది కదా, వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. బాయ్. నిజంగా ఏం జరగలేదు కదా? ఏమండి, స్నానం చేయండి. యవ్వనం ఏట్లోను, జీవితం గోదాట్లో కలిసిపోయిన తర్వాత ఇంకా స్నానం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంట్రా దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.